ఇప్పుడు ఓట్లు వేయాలంటే ప్రతి ఒక్క విద్యార్థి లేదా పక్కన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా లంచం అంటే ఇప్పుడు ఓటు వేసేదానికి మా పార్టీ వాళ్ళకి గెలవాలా, వాళ్ళ పార్టీ వాళ్ళకి గెలవకూడదు అని చెప్పారు. అంటే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు డబ్బులకి ఓట్లు అమ్ముడుపోతున్నాయి. అంటే మొత్తం 6,000 కోట్ల మంది ప్రజలు ఉంటే దాంట్లో 2,000 కోట్ల మంది విద్యార్థులే ఉన్నారు. ఆ విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ ఓటు హక్కు వాళ్ళ సద్వినియోగం ఎవరికి వేయాలి ఓటు ప్రతి ఒక్కరు పక్కన వాళ్ళ ఇంటిలో కానీ లేదా పక్క ఇంటిలో కానీ వాళ్ళందరూ మాట్లాడుకొని లేదా వాళ్ళు సొంతంగా ఎవరు మంచి చేస్తారో ఎవరు మంచి చేయరు వాళ్ళందరూ వాళ్ళకి తెలిసి ఇంతకుముందే వాళ్ళకి తెలిసి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఓటు వేసేవాడు వాళ్ళకి సంబంధించిన వారికి మాత్రం ఓటు వేసుకోండి. ఓకే 1,000 రూపాయలు లంచం ఇస్తాను, వాళ్ళు 1,000 రూపాయలు లంచం ఇస్తారు అని ఓటు మాత్రం అమ్మపోవద్దండి. దాన్ని మీకు తెలియజేస్తున్నాను. మార్నింగ్ పనికి వెళ్ళి వస్తున్నారు కాలేజీకి. కొంతమంది చాలా పేదవాళ్ళు ఉన్నారు, చాలా మంది దీంట్లో పేదవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతుల విషయంలో ధనవంతులు కొంతమంది ఉద్యోగాలు రావు. వాళ్ళు ఏం చేస్తారంటే పోతారు, సార్ మాకు ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అమ్మాయి చెప్పినట్లు ఎవరు డబ్బులు లేని ఏ పని చేయాలంటున్నారు. డబ్బులు లేని కంపల్సరీ 99% చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ వినియోగించుకుంటే ఉద్యోగాలు డబ్బులు లేకోకుండా ఒక లంచం లేకోకుండా ఉద్యోగాలు చేసుకోవచ్చు. మనకు స్కిల్స్ అనేవి ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, లంచం మీకుంటే జాబ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అంటున్నాడు. కేఫ్ ఉంది, ఆ కేఫ్లో అన్న MBA చదివాడు, పూర్తి చేశాడు, పాస్ అయ్యాడు. కానీ అన్న జాబ్ చేయలేదు, కానీ కేఫే పెట్టుకున్నాడు. ఎందుకు చెప్పు? ఎందుకు జాబ్ చేయలేదంటే MBA చేశాడు లేదన్నా ఆయన బాగా ప్రయత్నిస్తే బాగా ఏదైనా కోచింగ్ సెంటర్లు ఉంటాయి, ఆ కోచింగ్ సెంటర్ కోచింగ్ తీసుకొని ఆ టాలెంట్ ఉపయోగిస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నేను పాస్ అయ్యాను, నాకు అన్ని తెలుసు, కానీ జాబ్కి పోతే అక్కడ లంచం అడిగారు. అది ఇచ్చే కన్నా ఇక్కడ కేఫ్ పెట్టుకుంటే నెలకు 50,000 నేను తెచ్చుకోగలను అంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థికి ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి ఒక టాలెంట్ ఉంది అని చెప్తున్నాను నేను. ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు, కొంతమంది ప్రైవేట్ ఉద్యోగస్తులు అంటున్నారు, కొంతమంది ఇట్లా పక్కన ఏదైనా వ్యాపారాలు పెట్టుకొని బతుకుతున్నారు. అది మేలు, ఇది మంచిది, అది మంచిది. కానీ అతనికి ఉండాలి ఎలా చేసుకోవాలి, ఎలా బ్రతకాలి అని అతనికి ఉండాలి. అది అతనికి అది ఇష్టమైంది కాబట్టి ఇక్కడ వచ్చేసాడు. ప్రతి ఒక్కరు ఇంతమంది ఉన్న విద్యార్థులు, ఈ విద్యార్థులు 50% రాదు ఉద్యోగాలు, సగం మందికి రావు. కొంతమంది వ్యవసాయం చేస్తారు, కొంతమంది ఇలా పక్కన ఇక్కడ టౌన్లోకి వచ్చి ఏదన్నా షాపులు పెట్టుకుంటారు. ఇట్లాంటి మామూలు జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరికి రావాలంటే కాదు ఈ జాబులు. ఈ 40 సంవత్సరాల్లో ఎకానమీ కానీ ఆర్థిక అభివృద్ధి చెంది కానీ ఎంప్లాయ్మెంట్ బేస్ ఎక్స్పాండ్ అయ్యి కానీ ఇంకో 4 లక్షలు కొత్తగా సృష్టించిన ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. 6 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తాయి, నో ప్రాబ్లం. కానీ వచ్చేది ఎంతమంది? 15 లక్షలు. అయితే సమస్య ఎక్కడ ఉందంటే ఈ మిగిలిన 9 లక్షల్లో సగం మంది, సుమారు 4 నుంచి 5 లక్షల మంది డిగ్రీలు డిప్లొమాలు ఉన్నవాళ్ళు. ఇందాక ఆయన అన్నదానికి 50% మందికి, సగం మందికి ఉద్యోగాలు రావట్లేదు. దానికి మనం ఏం చేయాలనేది మాట్లాడుకోవాలి. ఓకే, మురళీమోహన్ గారికి యువపదం తరఫున సర్టిఫికేట్. మురళీమోహన్, ఈ ప్రోగ్రామ్ ఎందుకు ప్రవేశపెట్టినారంటే ఇయర్లీ మన దేశంలో ఎక్కువ మంది అన్ఎంప్లాయర్స్ ఎక్కువ మంది ఉన్నారు. దీనికి కారణం ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీస్ ఇట్లా దానికి ఇంక్రీజ్ చేయాలన్నమాట. ప్రభుత్వం మెయిన్లీ కరప్షన్ మన దేశంలో ఎక్కువ ఉంది. దాదాపు మన దేశంలో 40% యువత ఉన్నారు. అన్నిటికీ మాకు ఇది రావాలి అది రావాలి అని తిరుగుబాటు చేస్తారు, కానీ కరప్షన్ జరుగుతుంది. దీని గురించి ఎవరు తిరుగుబాటు చేయలేదు. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మనకు అందరికీ జాబ్ వస్తుందని ఎవరైనా షూటీ ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే కరప్షన్ అట్లా ఉంది. డబ్బులు ఉండే వాళ్ళైతే ముందుగానే రిజర్వ్ చేసుకొని డబ్బులు ఇచ్చి వాళ్ళు జాబ్స్ తీసుకుంటారు. డబ్బులు లేని బీద వాళ్ళైతే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వాళ్ళకి జాబ్ రాదు. ఎందుకంటే వాళ్ళు పేదరికం వాళ్ళ మెయిన్ ప్రాబ్లం అనమాట. బ్యాంక్స్ ఇట్లా ఎక్కడిపోయినా ఫస్ట్ మన డబ్బులు ఇస్తే మన పని తొందరగా జరుగుతుంది. మన దేశంలో ఉండే ప్రజలు కూడా బాగా అలవాటు పని ఏం లేదు అనుకో 500 అట్లా ఇస్తే మన పని జరిగిపోతుందని ఇది ఎక్కువ దానిపైనే డిపెండ్ అయినారు అనమాట. మెయిన్ ఓటింగ్ లో కూడా వాళ్ళకి ఓట్ వేసే దాంట్లో కూడా నీకు ఇది అది కానీ వాళ్ళకి ఇచ్చి ఓట్లు కొంటున్నారు. దానికి మనం చాలా సిగ్గుపడాలి. ఇది ఇట్లా చేస్తాను. దానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మనందరికీ ఉంది, యూత్ అందరికీ ఉంది. ఓటు వేయడానికే మనం డబ్బులు తీసుకుంటున్నాం కదా, మన ప్రభుత్వాన్ని నిలిచే హక్కు మాకు ఉంటుందా అంటున్నా. ఎందుకు మన రాజ్యాంగం ప్రవేశపెట్టిన
వాళ్ళకి మన డబ్బులు అడుగుతాం కదా, వాళ్ళు మన డబ్బులు అడిగితే మనం వాళ్ళకి అడిగే ఎక్కువ ఉంటుందా? మనం అడగము, వాళ్ళే డబ్బులు ఇచ్చి మనతో ఓటుని కొనుక్కుంటున్నారు. మీరు డబ్బులు మీరు కట్టు మీద చెప్తున్నారా? మీరు లంచం ఇవ్వకుండా జాబ్ రావాలనుకుంటున్నారు. నేనైతే నాకు జాబ్ రావాలంటే నాకు స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇవ్వను. స్కిల్స్ లేకపోయినా కూడా నేను లంచం ఎందుకు ఇవ్వాలి? మన టాలెంట్ మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి లంచం ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం ఏమి? ఓకే, మీరు అదే మీరు ఎందుకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకూడదు? మీ టాలెంట్ ఉంది కదా. నాకు గ్రాడ్యుయేషన్ పూర్తి కాలేదు కాబట్టి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను ఒక మంచి పొజిషన్ లో ఉంటే నేను మంచి సమాజాన్ని తయారు చేస్తాను. అంటే మీ మీద మీకు నమ్మకం లేదు, ఉంటే అంటున్నారు, గ్యారెంటీ లేదు. ఖచ్చితంగా నేను మంచి పొజిషన్ లో ఉంటాను, నేను చేంజ్ చేస్తాను ఈ సొసైటీని. యువపథం స్పీకర్ సర్టిఫికేట్ ఇస్తున్నాము. చాలా చక్కగా మాట్లాడినందుకు బెస్ట్ స్పీకర్ ట్రోఫీ కూడా ఇస్తున్నాము. ముందు అందరూ అవినీతి గురించే మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వం లేక మనం పోయి ఆ ప్రభుత్వ సమస్యలు తీర్దాం అనుకోలేదు. అబ్రహాం లింకన్ గారు చెప్పినట్లు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకేకుండా యువత రత్నం అవే అంటున్నారు కానీ ఎవరే కానీ రాజకీయాల్లోకి వచ్చి యువత మనం కూడా రాజకీయాల్లోకి రావాలి. నేడు ఈ అవినీతికి ఎవరు పాల్పడుతున్నారో అలాంటి చట్టాలు చేస్తున్నటువంటి వారు ఎవరు? రాజకీయ నాయకులే. ఆ రాజకీయ నాయకులను పాల్గొనాలంటే మనం రాజకీయాల్లోకి వచ్చి యువత మంచి పొజిషన్లోకి రావాలి. యువత వస్తే ఈ అవినీతిని నిర్మూలించవచ్చు. మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అన్ని రంగాలు అభివృద్ధి చెందింది. అయితే దురదృష్టవశాత్తు అవినీతి కూడా అదే స్థాయిలో అంచెలంచెలుగా ఎదిగింది. ఎందుకనగా అంటే ఒక చిన్న ఉద్యోగం చేసే వాడి నుండి దేశ ప్రధాని, దేశ అత్యున్నత హోదా అయినటువంటి రాష్ట్రపతి స్థాయి వరకు ఈనాడు లంచ కొండితనం అనేది వచ్చింది. దీనికి కారణం మనమే మన పనులను నెరవేర్చుకోవడానికి ముడుపులు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఆఫీస్ పోతాం, నీ పని తొందరగా కావాలంటే నువ్వే లంచం ఇస్తున్నావు. ఇప్పుడు ఎవరు లంచానికి? ఇప్పుడు అందరూ లంచ కొండితనాలు అవుతున్నారంటున్నారు, అవినీతి పరులు అంటున్నారు. ఎవరు అవినీతి పరులు? వాళ్ళు మానవులే కదా. అవినీతి పరులు ప్రజలే, మిగతా వాళ్ళు ప్రజలే, రాజకీయ నాయకులు ప్రజలే, అందరూ ప్రజలే. అలాంటి ప్రజల్ని ఎవరు అవినీతి పరులుగా చేస్తున్నది మనమే. అందుకే మనం ఆ అవినీతిని నిర్మూలిద్దాం. విద్యార్థులే కాకుండా ఈ రోజు అవినీతికి పాల్పడుతున్న వారిని నిర్మూలించడానికి అవినీతి నిర్మూలన సంస్థ కూడా ఉంది. ఇది కూడా ముందు స్థాయిలోకి రావాలని కోరుకుంటున్నాను నేను. నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్నారు కానీ ఎట్లా పరిష్కారం చేస్తారో చెప్పడం లేదు. ఈయనొక్కడు ఒక్క మంచి సొల్యూషన్ చెప్పాడు. మనమే ఎందుకు రాజకీయాల్లోకి రావద్దు అన్నాడు. మనమందరం అవినీతి పరులు, ఆయన ఒక్కడే అవినీతి పరుడు కాదు. నేను వస్తాను అని చెప్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా పోటీ చేయాలా, మీరందరూ నాకు మద్దతు ఇవ్వండి.